బిడ్డగాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క సవాల్ చేస్తది బిడ్డ ఇంటి ఇంటడ బిడ్డ మండుతున్న గుండెకెగిరే జెండమో కవితక్క ఏ పోరాటాల పుట్టినిల్లు ఈ తెలంగాణ అహంకార కిరీటాలను పాతిందిరలోన కోరు పుట్టినప్పుడల్ల ఎగురమయ్యింది శానా కొత్త రంగులద్దుకుంటదిగా ఈ తెలంగాణ నయా జంగు చలే దేకు జన జాగృతితోనా పట్టుర పట్టు హైలెస్సా జెండను బంటు హైలెస్సా కొట్టుర కొట్టు హైలెస్సా కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క ఎంతది అయినా ఒక్క అడుగుతో మొదలు ఇప్పుడొక్కతే అయినా లక్షలాదికి గొడుగు ఏ దెబ్బ మీద దెబ్బ కొడితే పగలద కొండ అరజనం కొరకు పోరు చేస్తే ఎగరద జెండా ఎదిరించేటోళ్ళకెదురు పోతే అది మొండి గుండె జనం కొరక జన్మన్నది రాజగమొండే నయా జంగు చలే దేకు జన జాగృతితోనా పట్టుర పట్టు హైలెస్సా జెండను బంటు హైలెస్సా కొట్టుర కొట్టు హైలెస్సా కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క ఏలెత్తి చూపుతా తప్పు ఎవడిది అయినా కళ్ళబట్టి గుంజుతా అన్యాయాన్ని అడుగుతా ఏ సంబీదల్లి ముగ్గులేసి గడప అలుకుతా ఈ తెలంగాణ కరువు జరిపి కడుపు నింపుతా ఈ నెలే తండ్రి మీరే తల్లై నేను బతుకుతా మీరు నవ్వుదీర చేతులెత్తి మీకే మొక్కుతా నయా చెంగు చలే దేకు జన జాగృతితోనా పట్టుర పట్టు హైలెస్సా జెండను బంటు హైలెస్సా కొట్టుర కొట్టు హైలెస్సా కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో నీకు బాధెందుకక్కో తెలంగాణుంది అనుకో మాకు భయం ఎందుకక్కో నువ్వు మా ఎన్ను ముక్కో అర పిడికేడంత మంది మైన పిడికిలి బిగిసి పిడుగుబడ్డ అలికిడైతావు మెరుపుల మెరిసి నీది శూన్యంలో సునామి పుట్టించే రక్తం ఆరు మబ్బులనే చీల్చుకునే తూర్పు దీపం వెలుగుతాదిగా తెలంగాణ జాగృతితోనా పట్టుర పట్టు హైలెస్సా జెండను బంటు హైలెస్సా కొట్టుర కొట్టు హైలెస్సా కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క
వెలుగులు పంచుదవో ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి తీర్చుదవో పోరాటాల జెండా నువ్వై సమరం నడుపుతావో సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతూ ప్రజలెంట పయనం గట్టినవు పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు జాగృత పరుచుతూ ప్రజలెంట పయనం గట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో ఉద్యమ కోగడమైనావో మా కవితమ్మో ఊరు ఊరున బతుకమ్మైనవో కవితమ్మో తంగెడు పూలవనమై తరలినావమ్మో ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం భారం వస్తూను నడిసే నడకలు మా కోసం బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం భారం మోస్తూను నడిచే నడకలు మా కోసం తండ్రికి తగ్గ బిడ్డవులే ఓ కవితమ్మో పేదల గుండెకు చప్పుడువేమో కవితమ్మో ఒక్క అంటే ఆపదలో నీడగా నిలబడతావు నేనున్నానంటూ ధైర్యంగా వింటే అడుగేస్తావు నిన్ను నమ్మిన వాళ్ళ బలమే నువ్వు ఒక్క కవితత్త కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట కదలని బెదలని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా మీ అరుపులు బొబ్బలు డబ్బాలా మోగే రాలేరా కవితక్క గుండెకు ధైర్యంగా జన
కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క సవాల్ చేస్తది బిడ్డ ఇంటి ఇంటడ బిడ్డ మండుతున్న గుండెకెగిరే జెండమో కవితక్క ఏ పోరాటాల పుట్టినిల్లు ఈ తెలంగాణ అహంకార కిరీటాలను పాకిందిరలోన పోరు పుట్టినప్పుడల్ల ఎగురమయ్యింది శానా కొత్త రంగులద్దుకుంటదిగా ఈ తెలంగాణ నయా జంగు చలే దేకు జన జాగృతితోనా ఏ పట్టుర పట్టు హైలెస్స జెండను బంటు హైలెస్స కొట్టుర కొట్టు హైలెస్స కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క దూరమెంతది అయినా ఒక్క అడుగుతో మొదలు ఇప్పుడొక్కతే అయినా లక్షలాదికి గొడుగు ఏ దెబ్బ మీద దెబ్బ కొడితే పగలద కొండ అరజనం కొరకు పోరు చేస్తే ఎగరద జెండా ఎదిరించేటోళ్ళకెదురు పోతే అది మొండి గుండె జనం కొరక జన్మన్నది రాజగమొండే నయా జంగు చలే దేకు జన జాగృతితోనా ఏ పట్టుర పట్టు హైలెస్స జెండను బట్టు హైలెస్స కొట్టుర కొట్టు హైలెస్స కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క ఏలెత్తి చూపుతా తప్పు ఎవడిది అయినా కళ్ళబట్టి గుంజుతా అన్యాయాన్ని అడుగుతా ఏ సంబీజల్లి ముగ్గులేసి గడప అలుకుతా ఈ తెలంగాణ కరువు జరిపి కడుపు నింపుతా ఈ నెలే తండ్రి మీరే తల్లై నేను బతుకుతా మీరు నవ్వుదీర చేతులెత్తి మీకే మొక్కుతా నయా చెంగు చలే దేకు జన జాగృతితో చెండను పట్టు కొట్టుర కొట్టు కొండను కొట్టు నడుం గట్టి నడుము బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క నీకు బాధెందుకో తెలంగాణుంది అనుకో మాకు భయం ఎందుకో నువ్వు మా ఎన్ను ముక్కో అరే పిడికేడంత మంది అయిన పిడికిని బిగిసి పిడుగు పడ్డానికిడైతావు మెరుపుల మెరిసి నీది శూన్యంలో సునామి పుట్టించే రక్తం ఆరు మబ్బులనే చీల్చుకునే తూర్పు దీపం వెలుగుతాదిగా తెలంగాణ జాగృతితోనా ఏ పట్టుర పట్టు హైలెస్స జెండను బట్టు హైలెస్స కొట్టుర కొట్టు హైలెస్స కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క కన్ను చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల బిడ్డరా కవితక్క సవాల్ చేస్తది బిడ్డ ఇంటి ఇంటడ బిడ్డ మండుతున్న గుండెకెగిరే
చూడుగా బిడ్డ కాదు తేలికాం ఈ గంట పౌరుషాల బిడ్డరా కవితక్క. మా పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ నూతన పార్టీని ఆశీర్వదించడానికి కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రక్షణ సేన పార్టీని దీవించడానికి మహిళలుగా తరలివచ్చిన మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక మహిళ పార్టీ పెట్టడం ఇదే మొదటిసారి. అది కూడా గత ప్రభుత్వంలోని పెద్దను ఎదిరించి మరి పార్టీ పెట్టి ఈ పార్టీని ఇప్పటికే 33 జిల్లాలలో జెండా పండుగలు నిర్వహించి 100కు పైగా నియోజకవర్గాల్లో జెండాలు ఎగురవేసి ఈ రాష్ట్రానికి నూతన నాయకత్వాన్ని అందించడానికి కల్వకుంట్ల కవిత గారు ఒక మహాయజ్ఞాన్ని కూడా తన తల మీద పెట్టుకున్నారనేది కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ పార్టీ ఎందుకు అనే ఒక ఆలోచన చాలా మందిలో వస్తుంది. నిన్నగాక మొన్న మన తెలంగాణకు సంబంధించిన నటీనటులు ఇడుపు గాయితం అనే ఒక సినిమా తీస్తాను. ఇడుపు గాయితం అంటే తెలుసు కదా. ఇడుపు గాయితం అంటే మొగడు పెళ్ళాలు విడిపోడు. ఇగో ఈ పేరు మాకు తెలియదని ఆంధ్రోలు మనల్ని ఎక్కిరిస్తాను. మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకునే ఒక పార్టీ తన ప్రతిపక్ష పాత్ర నుండి, ప్రాంతీయ పాత్ర నుండి వైదొలిగింది కాబట్టే ఈ తెలంగాణకు రక్షణగా ఉండాలనే ఒక ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత గారు ఈ నూతన పార్టీని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని నేను తెలియజేస్తున్నా. ఇక ఈ రోజు జెండా పండుగ కార్యక్రమంలో మీరందరూ తరలి వచ్చినందుకు మీకు పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇక ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఈ నియోజకవర్గంలో 35 సంవత్సరాలుగా నేను పోతే నువ్వు, నువ్వు పోతే నేను అని ఇద్దరు దొంగలు మార్చి నియోజకవర్గాన్ని చెరపట్టిందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక యువకుడు ముందుకు రాకుండా, మరొకరికి అవకాశం ఇవ్వకుండా, ఏ ఒక్కరు కూడా కనీసం వాళ్ళను వేలెత్తి చూపకుండా నియంతలుగా వాళ్ళిద్దరూ ఈ నియోజకవర్గాన్ని 35 సంవత్సరాలుగా పంచుకున్నారు. ఈ వేదిక ద్వారా నేను ప్రస్తుతం జంపింగ్ జపాంగుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేకు తెలియజేస్తున్నా, కడియం అంకుల్ ఇక నువ్వు సెలవు తీసుకో. శ్రీహరి అంకుల్ నువ్వు ఇక సెలవు తీసుకో. 75 సంవత్సరాలు పైబడ్డ నువ్వు ఇక ఎమ్మెల్యేగా అనర్హుడివి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి నేను అభివృద్ధి కోసమే పోతున్నా అని చెప్తున్నావు కదా. ఇక్కడనే మీరు చూడొచ్చు, ఇక్కడనే 1400 కోట్లు తీసుకొచ్చిందని ఇక్కడ పోస్టర్లు వేయించుకున్నాడు. మరి 1400 కోట్ల రూపాయలను నీ బిడ్డకు నువ్వు కలిసి ఇద్దరు పంచుకున్నారా? నిజంగానే ఇక్కడికి వచ్చిన మా అమ్మలక్కలకు, లేకపోతే మా తమ్ముళ్లకు, మా అన్నలకు పంచిపెట్టినవా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలిసిందే, మీరు ఏం ఆశపడ్డారంటే తులం బంగారం వస్తుందని ఆశపడ్డారు. పాపం 4000 రూపాయల పింఛన్లు వస్తాయని ఆశపడ్డారు. మా రైతన్నలకు గత ప్రభుత్వం 5000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 7500 రూపాయలు ఇస్తానని మభ్యపెట్టింది. కాబట్టి మీరు ఏమరపాటులో ఆ ఓటును తీసుకుపోయి వీని నాశనగాలానికి చేసిండు. కనుక వీడొచ్చింది మొదలు 2500 రూపాయలు మా మహిళలకు అందలేదు, మా అవ్వలకు 4000 పింఛన్లు అందలేదు, మా తాతలకు 4000 పింఛన్లు అందలేదు, మా ఆడబిడ్డలకు 2500 రూపాయలు బహుమానంగా ఇస్తామన్నాడు, అవి అందలేదు. పోనీ ఇవన్నీ పోని రైతులకేమైనా మేలు చేసినవా అంటే అది కూడా చేయలేదు. ఒకేసారి రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఈ దుర్మార్గుడు మనల్ని వంచి మోసం చేసిండు.
కాబట్టి ఇవన్నీ గల్లాబట్టి అడగవలసిన కడియం శ్రీహరి తన ప్రతిపక్ష పాత్ర నుండి తప్పించుకొని ఒక అసమర్థుడిగా అధికార పక్షంలోకి బొల్తా కొట్టిన విషయం కూడా మీకు నేను చెప్పదలుచుకున్నా. నేను ఈ రోజు అడుగుతున్నా, నువ్వు మర్యాదకు ఆ 1400 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టినావో ఎవరికి పంచినావో చెప్పాలి. లేని పక్షంలో కడియం అంకుల్ నీ వెంటబడతా అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు 1400 కోట్ల రూపాయలు తీసుకొస్తే మోరీలు కట్టడానికి 1400 కోట్ల రూపాయలను వెచ్చించినవా, లేకపోతే 4000 పింఛన్లు ఇవ్వడానికి ఈ 1400 కోట్లు వెచ్చించినవా, లేకపోతే హాస్పిటల్ కట్టడానికి ఈ 1400 కోట్లు వెచ్చించినవా, లేకపోతే బడులు కట్టడానికా, ఏం కట్టడానికి 1400 కోట్లు తీసుకొచ్చినవో చెప్పు జరా. ఇప్పటికైనా చెప్తున్నాం, ఆ పోస్టర్లు తొలగించు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి పట్టుమని 100 కోట్లు కూడా రాలేదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు 1400 కోట్ల కనుక నువ్వు తీసుకొస్తే ఇదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఇద్దరం కలిసి ఆ లెక్కలు చేసి మరీ ప్రజలకు చూపిద్దామని కూడా నేను సవాల్ విసురుతున్నా. ఎక్కడికి పడితే అక్కడ 1400 కోట్లని పోస్టర్లు వేయించుకుంటావా? పోస్టర్లు ఇంత అబద్ధమా, ఇంత దుర్మార్గమా? ఎక్కడోళ్ళు అక్కడ మోరీలు లేక బాధపడతాను. ఇంకా సిగ్గు లేదు. గిక్కనే గనుపూర్ దాటగానే ఓ గ్రామంలో రైతన్న వడ్లు కొనలేదని చచ్చిపోయింది. రాత్రికి రాత్రే పోయి ఆ కుటుంబానికి తాయిలాలిచ్చి పాప ఆ కుటుంబాన్ని నాశనం చేసి పరేసిండు. మరి ఎవి నీ 1400? ఎక్కడ రైతులకు నువ్వు కొంటామని ఎందుకు కొనలేదు ధాన్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది స్టేషన్ గన్పూర్ కి నూతన రాజకీయ శకమని కూడా నేను చెప్పదలుచుకున్నా. మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. నేను యువకుని, నా మీద ఈ ప్రభుత్వం 24 కేసులు పెట్టింది. నేను దాదాపుగా 92 రోజులు ఈ చెంచల్గూడ జైల్లో ఉన్నా. అయినా కూడా చూస్తే ఓ 50 కిలోల పిల్లగాడే అనుకుంటాను కావచ్చు. మీ కూసాలు కదిలిపోయేలాగా కూడా నేను చేస్తా. నేను చెప్తున్నా కదా, ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకుగా నిలబడతా, ఈ అక్క చెల్లెళ్ళకు ఒక పెద్ద అన్నగా నిలబడతా, ఈ అమ్మలకు అయ్యలకు ఒక పెద్ద కొడుకు కూడా ఉంటానని నేను తెలియజేస్తున్నా. మరొక్కసారి తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అమ్మలారా మీకోసమే ఈ తెలంగాణ రక్షణ సేన పెట్టిన వ్యక్తి కూడా మహిళ. మీకు 50 సీట్లు ఇస్తామని కూడా ఆ మహిళ ప్రమాణం చేస్తున్నది. కాబట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఓ మహిళ పెట్టడం అనేది ఇది చారిత్రాత్మక ఘట్టం. కాబట్టి 2 కోట్లకు పైగా ఉన్న ఈ మహిళలు ఈ పార్టీని హక్కున చేర్చుకోండి. మీ బాధలను చెప్పుకునే మనిషి మొగోళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఒక పార్టీ అధినేతగా ఒక మహిళ దగ్గరికి పోయి చెప్పుకునే అవకాశం ఉంటది. కాబట్టి మీరు ఈ పార్టీలో ధారాళంగా వచ్చి మీరు జైలు కాండి, ఈ పార్టీని ఆశీర్వదించండి. ఈ పార్టీని రానున్న 3 సంవత్సరాల్లో అధికారంలో కూర్చోబెట్టండి. ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. మీకు 12 సంవత్సరాలలో ఈ దుర్మార్గులు 100 పడకల ఆసుపత్రి కడతామని కట్టలేదు. కానీ నేను మీకు ప్రమాణం చేస్తున్నా, ఖచ్చితంగా విద్యా వైద్యం విషయంలో వెనుకకు పోను. విద్యావంతుడిగా ప్రతి ఒక్కరు విద్య చదువుకోవాలనే ఆలోచనతో ఉన్నా. కాబట్టి ఒక సూపర్ స్కూల్స్ కూడా నేను కడతా. కార్పొరేట్ స్థాయిలో కూడా ఈ స్కూల్స్ ను కట్టి మీకు చూపెడతా. అదే విధంగా మీకు ఏ కంటి నొప్పి వచ్చినా, కాలి నొప్పి వచ్చినా ఇక్కడనే 100 పడకల ఆసుపత్రి కట్టేలాగా కూడా కొట్లాడే ధైర్యం నాకున్నది, ఆ దమ్మున్నది. మరొకసారి కడియం అంకుల్కి సూటిగా చెప్తున్నా, అంకుల్ నువ్వు 1400 కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టో చెప్పాలి. చెప్పకపోతే ఇదే అమ్మాలక్కలను పట్టుకొని నీ ఇంటికి వచ్చి మరీ ధర్నా చేస్తానని తెలియజేస్తూ, మరొకసారి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై భీమ్, జై తెలంగాణ, జై కవితక్క. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.